నల్గొండ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. హాలియా మండల కొత్తపల్లిలో మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిర్వహించారు. యువత చెడు వ్యసనాలు అలవాటు పడకుండా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ గ్రామ అభివృద్ధి, నేర నియంత్రణకు తోడ్పడాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని టెస్ట్ల ద్వారా గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు. జనాలకి మీ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు 50,000 ఇవ్వండి, మీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, లేకపోతే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, మీకు ఏదో ఒక హాస్పిటల్ ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇది కూడా 100% తప్పు. గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా అప్లికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాతనే ఉద్యోగాలు ఇస్తారు. మధ్యవర్తుల ద్వారా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వదు, లేకపోతే వేరే ప్రైవేట్ కంపెనీ కూడా మధ్యవర్తులు తీసుకోరు. సో మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, 2,00,000 ఇవ్వండి అంటే ఎప్పటే మా బీపీఓ గారికి చెప్పండి. ఈ డబ్బులు 3 రెట్లు 4 రెట్లు చేస్తామని అట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చాడు బీపీఓ గారికి చెప్పండి. వాళ్ళని తప్పనిసరిగా కేసు కట్టి జైలుకి పంపించే బాధ్యత మాది. దీంతో పాటు ఇవాళ రేపు కొంతమంది యూత్ ఇక గాంజా అనో లేకపోతే డ్రగ్స్ అనో ఇవన్నీ కూడా అలవాటు పడుతున్నారు. అట్లాంటి ఏమైనా సమాచారం ఉన్నా కూడా మాకు చెప్పండి. వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళకి తెలియని ఏజ్లో చేస్తున్నారు అంటే వాళ్ళ మీద కఠినంగా చేయకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ అలవాటును మానే విధంగా కూడా మేము మిషన్ పరివర్తన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో మీరు మీ దగ్గర ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా విలేజ్ పోలీస్ ఆఫీసర్ గారికి ఇవ్వండి. వాళ్ళు మీ దగ్గరే ఉంటారు, మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. మీరు పోలీస్ వాళ్ళని ఆశ్రయించాలి అంటే 2 సార్లు ఆలోచించకుండా మేమే మీ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని మీరందరూ కూడా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. జనాలకి మీ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు 50,000 ఇవ్వండి, మీ గవర్నమెంట్ ఉద్యోగం